జరిగినటువంటి అవినీతి సంబంధించి న్యాయబద్ధంగా అధికారులు తెలియజేశారు. వారి బాధ్యత ఏంటి? విచారణ చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. లేదంటే సిబిఐతో విచారణ చేస్తాము, లేకపోతే ఏసీబీతోనైనా విచారణ చేస్తాము, లేదు మేమైనా స్వయంగా విచారణ చేస్తామని చెప్పి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి 13వ తేదీ నుండి న్యాయబద్ధంగా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కానీ ఏ అధికారులు కూడా దీని మీద పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటి? అవినీతి జరగాలి, ఈ అవినీతి కుంభకోణాలు జరగాలి, అవినీతి అక్రమాలు జరగడం న్యాయమని కోరుకుంటున్నారా, లేదంటే జరగకూడదని కోరుకుంటున్నారా? మరి ఈ విధంగా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. దానికి నిరసనగా మరి దోపిడీ చేసే హక్కు వాళ్ళకి ఎక్కడిది, మోసం చేసే హక్కు వాడికి ఎక్కడిది, అవినీతికి పాల్పడే హక్కు వాళ్ళకి ఎక్కడిది? ఆ విధంగా అవినీతికి పాల్పడినప్పుడు లేని హక్కు, నిరసన తెలియజేసే హక్కు వీళ్ళకి ఎందుకు లేదు? దాంట్లో భాగంగా నిరసన తెలియజేస్తున్నారు. మరి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేటువంటిది న్యాయం కాదు. వాళ్ళు వెంటనే బేసరతుగా విడుదల చేయాలి. విడుదల చేయకపోయినట్లయితే 11 మండలాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు అనేది మేము ఉధృతం చేస్తాము. మా ఉద్యమ రూపాలు కూడా మరుస్తాము. అవసరం అనుకుంటే రేపు ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని కూడా అడ్డుకునేటువంటి కార్యక్రమం మేము చేస్తాం. దానికి పూర్తి బాధ్యత వహించవలసింది అవినీతికి బాధ్యుడైనటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు గారు దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం.